ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సముద్రం అందరికీ ఒక్కటే, కానీ ఈత వచ్చిన వాడికి ముత్యాలు దొరుకుతాయి. వల వేయడం వచ్చిన వాడికి చేపలు దొరుకుతాయి. నిలబడి చూసిన వాడికి కాళ్ళు మాత్రమే తడుస్తాయి. జీవితం కూడా అంతే. అందరికీ ఒకటే జీవితం. మన ప్రయత్న బలం ఎంత ఉంటే అంత అగ్రస్థానానికి మనం చేరుకుంటాం. ఇద్దరు అన్నాదమ్ములు. ఒకరు తాగుబోతు, ఒకరు ప్రయోజకులు. తాగుబోతును నువ్వెందుకిలా అయ్యావు అని అడిగితే, అంతా మా నాన్న వల్లే. ఆయన తాగుబోతు, మమ్మల్ని పట్టించుకోలేదు, ఎప్పుడూ కొట్టేవాడు, ఏదో నేరం చేసి జైలుకు వెళ్ళేవాడు, అందుకే నేనిలా తయారయ్యాను అన్నాడు. ప్రయోజకుణ్ణి నువ్వెందుకిలా అయ్యావు అని అడిగితే, అంతా మా నాన్న వల్లే. ఆయన తాగుబోతు, మమ్మల్ని పట్టించుకోలేదు, ఎప్పుడూ కొట్టేవాడు, ఏదో నేరం చేసి జైలుకు వెళ్ళేవాడు, అమ్మని కొట్టేవాడు. ఆయన్ని చూసి నేనేం చేయకూడదో నేర్చుకున్నాను, అందుకే నేనిలా తయారయ్యాను అన్నాడు. ఒకే పరిస్థితి ఇద్దరికీ వేర్వేరు పాఠాలను నేర్పించింది. తేడా పాఠంలో లేదు, నేర్చుకునేవాడిలో ఉంది. నిరాశావాది తనకు వచ్చిన అవకాశంలో కష్టాన్ని చూస్తే, ఆశావాది కష్టంలో అవకాశం కోసం వెతుకుతాడు. జీవితంలో మనం ఎవరిని కలిసినా వారి నుంచి ఎంతో కొంత తెలుసుకుంటాం, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. అయితే ఏది తీసుకోవాలనేది మనపై ఆధారపడి ఉంటుంది. సరిగ్గా ఆలోచిస్తే ఈ ప్రపంచంలో అస్సలు సాధ్యం కాని విషయం అంటూ ఏదీ లేదు. అయితే మనకు కావాల్సిందల్లా పాజిటివ్గా ఆలోచించి ముందడుగు వేయడమే. ఉదయం నిద్రలేవగానే నీ దగ్గర రెండు అవకాశాలుంటాయి. ఆ రోజును పాజిటివ్గా కొనసాగించడం లేదా నెగిటివ్గా కొనసాగించడం. అలాగే ఆశావాదిగా వ్యవహరించడం లేదా నిరాశావాదిగా మిగలడం. నేనైతే ఆశావాదిగా ఉండాలి అనుకుంటున్నాను. ఏదైనా మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అలాగే మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.